స్టైల్ మార్చాడు. ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా మ్యూజిక్ మరియు 10 టీవీ ద్వారా లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. హార్టీ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. థియేట్రికల్ లాంచ్తో ఈనాటి ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పళ్లతో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని. నమస్కారం సార్. ట్రైలర్ లాంచ్. నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నా. కొత్త బట్టలు వేస్తే నువ్వు ఇంత అందంగా ఉంటావా? ఈ దేవదాస్ స్టైల్ మార్చాడు. కోటీశ్వరుడైన దేవదాస్ కుమిలి కుమిలి చచ్చాడు. కోట్లు లేకపోయినా ఈ దేవదాస్ కోరుకున్నది దక్కించుకుంటాడు. మనసు ఎవరు పడ్డారన్నది కాదు పాయింట్, కోరుకున్నది దక్కిందా లేదా అన్నదే పాయింట్. అయినా ఈ కాలంలో అలాంటి చంద్రముఖులు దొరకడం కష్టం. అయినా నాకు లేని టెన్షన్ నీకెందుకురా? ఎందుకు? సినిమా చూస్తుంది నేను కాబట్టి. నువ్వు ఇన్కమింగ్ కాదు, అవుట్ గోయింగ్ కాదు. నాకే అర్థం కాని మిస్సులు కాదు. నా కథలో త్యాగాలు లేవు, ఓన్లీ లవ్. బ్రతికినంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. నీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. ప్రతి మనిషి జీవితంలో ఒక సెకండ్ హాఫ్ ఉంటుంది, అలాగే నా జీవితంలో సెకండ్ హాఫ్ ఇదే రా. దేవదాస్ స్టైల్ మార్చాడంటారు. సంపూర్ణ దేవదాస్ గా మారే సమయం ఆసన్నమైంది. అంటే ఈ దేవదాసులు త్యాగాలు లేవా? త్యాగాలు చేస్తే ఫోటోలు తప్ప ప్రేమ దక్కదబ్బాయి. దేవదాస్ అనే మాట వినగానే నాకు ప్రాణం లేచొస్తుంది. నాగేశ్వరరావు గారితో నేను తీసిన మొట్టమొదటి సినిమా దేవదాస్ మళ్ళీ పుట్టాడు. ఇలాంటి సినిమాలు ఎన్ని తీసినా దేవదాస్ అనే లవ్ స్టోరీని మాత్రమే 9 సార్లు నిర్మించారు. అలాంటి దేవదాస్ అనే పేరు ముందు కనిపించేసరికి తనీష్ పొద్దున వచ్చి, గురుగారు మీకోసం 2 రోజులు ట్రై చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి అంటే నాకు అనిపించింది ఆ దేవదాస్ మీద ఉన్న మమకారం రావాలనిపించింది. అలాగే రామిరెడ్డి గారు ఎన్నో సినిమా ఇది? 5వ సినిమా అయింది. ఎప్పటి నుంచో చాలా కాలం తీస్తున్నారు ఈ సినిమాలు. మరి ఎంత ఉత్సాహంతో ఈ సినిమాని తీసినందుకు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కొత్తతను కదా గానా, వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేమ కోసమై వెలసిన వాడు, మగవల మనసులు తెలిసిన వాడు, త్యాగానికి మారు పేరు, ఆ మగసిరికి సాటి లేరు. మందులో మునిగిన తేలిన మాసు క్లాసు బాసు మా దేవదాసు. ఇది 16 ఏళ్ల బాడీ, ఇది పుంజే తెలియని కోడి, ఇది సిస్టమ్ చూడని సిటీ, ఇది బ్యాంకుకు వెళ్ళని డీడీ, ఇది బాయ్స్ చూడని 3D, ఇది బోల్బోలో ఎల్ఈడి. రీసెంట్గా మొదలైంది రింగా రింగల తాడి, దేవదాసు అయిపోరా అల్లలాడి. దేవదాసు స్టైల్ మార్చాడు, ఆ దేవదాసును చూసి తెచ్చాడు. దేవదాసు స్టైల్ మార్చాడు. తనీష్ 5 ఫిల్మ్స్లో
నాకు ఈ ట్రైలర్ చూసిన వెంటనే ఎంతగా ఈ సినిమా చూసేయాలన్న ఒక ఇంట్రెస్ట్ వచ్చిందో అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు రాలేదు ఇంతకుముందు. సో డెఫినెట్గా ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో తనీష్తో పాటు చూస్తాను 100%. థ్యాంక్ యూ టికెట్ నీదే. తప్పకుండా. సో వెరీ హ్యాపీ అండ్ తెలియని ఎలా చెప్పాలో కరెక్ట్గా పిన్ పాయింట్ చేసి చెప్పలేను నాకు నిజంగా ఏం నచ్చింది వాళ్ళని, కానీ ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫిల్మ్. ఆల్ ద వెరీ బెస్ట్. మదిలో నా ప్రేమ హృదయంలో పిరునువై జతకట్టావే ప్రేమ ఆనందం అంచుల్లో నా నిలబెట్టావే ప్రేమ దాసరి నారాయణరావు గారు తన సినీ అనుభవంతో ఈ సినిమాను గురించి, ఈ హీరోని గురించి, జరుగుతున్నటువంటి ఈ సినిమా లోకంలో ఆ కథల గురించి ఆయన చెప్పిన తర్వాత ఇంకోటి చెప్పడం అనేది పెద్ద హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే నాకు చిరకాల మిత్రుడు రామిరెడ్డి 5వ సినిమా ఈ ఆడియో లాంచ్ ఈరోజు ఈ ప్రోగ్రాంకి పిలిచినందుకు వారికి, వారి ట్రూప్ మన సిబ్బంది అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండో పాట మొదటి పాట మొత్తం ఆ సినిమా థీమే చాలా బాగుందనేటువంటి అభిప్రాయం అందరికీ వస్తూ ఉంది. ఇది తప్పకుండా మంచి హిట్ అవుతుందని రామిరెడ్డి చాలా మరి ఒక నూతన స్టైలు ఈ ఫిల్మ్స్లో స్థాపిస్తాడని నేను కోరుకుంటూ, వారికి సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సో పాండవులు 9 డైరెక్టర్ శ్రీవాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రేమ ఇష్క్ కాదల్తో మన ముందుకు వచ్చినటువంటి వితికా షేరు అండ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ద్వారా కథానాయకుడిగా పరిచయం అయినటువంటి మహత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్. ముగ్గురు వాసన చూడండి, వాసన చూసి చంద్రముఖి అని పిలవండి. సాంగ్ అదే ట్రైలర్ స్టార్ట్. ఒక్కసారి చూడాలి, చూడు నీ పర్సనల్ మళ్ళీ చంద్రముఖి అని పిలు. రెడీ కమాన్ రెడీ. చంద్రముఖి వచ్చింది ఎవరో తెలుసా? దేవదాస. దానింటికి మటుకు వద్దు బాయ్. ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి ఒకటి, చీది మీద పగిలిపోయేది. టోకెన్ తీసుకున్నాక రుక్మిణి శ్రీకృష్ణులు అవుతారు, సలీం అనార్కలు అవుతారు, సావిత్రి నాగేశ్వర అవుతారు. మీ ఇష్టం. నిజమేంటి అబద్ధమేంటి? మా బాయ్ దగ్గర అస్సలు డబ్బులు ఉన్నది ఒక్కటి. ఏంటిది? నేను చెప్పి తప్పించుకున్నా కదా, ప్రతి సీన్లో నీకు డైలాగ్ కావాలా? నేను తనీష్తో రీసెంట్గా పాండవులు 9 వర్క్ చేశాను. సినిమా గురించి చాలాసార్లు చెప్పాడు. సో తను ఆ చిన్న క్యారెక్టర్లో చూపించిన ఇంట్రెస్ట్ ఈ సినిమా మొత్తమే చూపించాడు. ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు. చాలా దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. నాకు బాగా తెలుసు దాని గురించి. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి తనకు మంచి పేరు రావాలని అనుకుంటున్నాం. దేవదాసు స్టైల్ మార్చాడు అంటే ఆ టైటిల్లోనే ఒక పాజిటివ్ థింగ్ ఉంది. డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ అవుతుంది. ట్రైలర్ చూసాం, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. తనుష్ బేసిక్గా ఈజ్ అ వెరీ జెన్యూన్ పర్సన్. మీరు జెన్యూన్గా చెప్పగలరా? మామూలుగా ఓకే, నాకు ఇవాళ యాక్చువల్గా పొద్దున్న ఫోన్ చేసి తిట్టాడు, నీ ఫోన్ రీచబుల్గా లేదని చాలాసార్లు ట్రై చేశాను అని చెప్పి. తప్పకుండా ఆడియో లాంచ్ రావాలన్నాడు. అండ్ ఐఎమ్ హ్యాపీ యూ ఇన్వైటెడ్ మీ హియర్. అండ్ సాంగ్స్ అని చూశాను, ట్రైలర్ చూశాను. తనుష్ ఇంత మంచి డాన్సర్ నాకు తెలియదు. సాంగ్స్ ఆర్ బ్యూటిఫుల్, కెమెరా వర్క్ కానీ ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్, ఎవ్రీథింగ్ ఇస్ కలర్ఫుల్. విషింగ్ ద హోల్ టీమ్ అ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.
చాలా కలర్ఫుల్గా ఉంది మూవీ. దేవదాస్ స్టైల్ మార్చాడు. తనీష్ గురించి చెప్పాలంటే నా చిన్నప్పుడు డాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు నా సీనియర్ బ్యాచ్లో ఉండేవాడు. అప్పుడు ఎలాగో డాన్స్ చేసేవాడు చాలా కష్టపడి. ఇప్పుడు కూడా నువ్వే చెప్పావు కదా నా ఆడియో లాంచ్లో డాన్స్ క్లాస్, అదే చెప్తున్నాను ఇక్కడ కూడా. లేదు. సో అప్పుడు ఎలా కష్టపడి చాలా ఎనర్జెటిక్గా డాన్స్ చేసేవారో అలాగే ఇప్పుడు కూడా అప్పుడు అప్పుడు డాన్స్ క్లాస్ నేనుంటే మీరెలా కలిసి డాన్స్ చేస్తారు? చెప్పండి. సో ఇప్పుడు కూడా అలాగే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. చాలా ఎనర్జెటిక్గా అసలు ఉన్న ఎనర్జీ మొత్తం ఈ సినిమాలో పెట్టేసినట్టుంది. మొత్తం ఈ సినిమాలో పెట్టారంటే ఇంకేం లేదనేగా మీ ఉద్దేశం? అయ్యో మరి మొత్తం పెట్టారంటే బాగున్న ఎనర్జీ దీంట్లో బాగా వాడారని చెప్పాలి కదా. సార్ మీరేం నేను అడ్రా నీకు సారీ అడ్రా. చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. సినిమా నేను కూడా ఫస్ట్ డే మార్నింగ్ షో థియేటర్లో చూస్తాను. మీరు అందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ప్లీజ్ కిల్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. చెక్ చంద్రముఖి సినిమాలో పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా తనీష్ చాలా కష్టపడి డ్యాన్స్ చేశాడు. ఆయన రోజు డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు చాలాసార్లు చూసాము, రోజు డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. తనీష్లో ఇంకోటి ఉంది ఏంటంటే దేవదాస్ స్టైల్ మార్చాడనే దాంట్లో ఆయన నిజంగా గొప్ప ప్రేమికుడు. కాకపోతే ఏ అమ్మాయిని ప్రేమించినా పార్వతిని ప్రేమించినంత సిన్సియర్గా ప్రేమిస్తాడు. దేవదాస్ స్టైల్ మార్చాడనే సినిమా అదేవిధంగా మంచి కనక వర్షం కురిపించాలని బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.